ఉత్తరాంధ్రలో రాజకీయాలు కీలక నాయకుడిగా ఎదిగి ఉత్తరాంధ్ర సమస్యలపై కొన్నాళ్ల పాటు పోరాటం చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే కొనతల రామకృష్ణకు మంత్రి పదవి దక్కుతుందా? ఆయనకు మంత్రిగా ప్రమోట్ చేయాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. జనసేన వర్గాలలో ఈ చర్చ జోరుగా సాగుతుంది. ఉత్తరాంధ్రలోని విశాఖకు చెందిన కొనతల గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా విజయం దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరాలని అనుకున్నారు. కానీ జగన్ వైఖరితో విభేదించిన కొనతల ఆదిలోనే బయటకు వచ్చేశారు. ఆ తర్వాత సుమారు 7 సంవత్సరాలు నిరీక్షించిన జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన టికెట్ పై అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఈ క్రమంలోనే ఆయనకు మంత్రి పదవి దక్కుతుందని అందరూ భావించారు. కానీ 3 పదవులు మాత్రమే జనసేనకు రావడంతో ఆయన వెనుకబడ్డారు. ఇక త్వరలోనే చంద్రబాబు తన మంత్రి వర్గాన్ని ప్రక్షాళన చేయాలనుకున్నారు అనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరోసారి కొనతల పేరు జనసేన వర్గాలలో జోరుగా వినిపిస్తుంది. మంత్రి వర్గంలోని ఆయన చోటు కల్పించడం ఖాయంగానే అని కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తో కొనతలకు ఉన్న అనుబంధం, నాయకుడిగా ఉన్న మంచి గ్రాఫ్ వంటివి కలిపి వస్తున్నాయి అని కూడా అంటున్నారు. వివాద రహితంగానే కాకుండా రాజకీయంగా కూడా అనుభవం ఉండడంతో ఇది జనసేనకు కలిసి వస్తుందని అంటున్నారు. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రపై జనసేన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ సత్తా చాటాలని కూడా పవన్ నిర్ణయించుకున్నారని ఇటీవల పార్టీ కీలక నాయకుడు నాగబాబు సైతం చెప్పారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో మంచి పేరుతో పాటు ఫాలోయింగ్ కూడా ఉన్న కొనతల వంటి వారికి అవకాశం ఇవ్వడం ద్వారా లక్ష్యాన్ని సాధించే అవకాశం ఉందని అంచనాలు పెరుగుతున్నాయి. కావర సామాజిక వర్గానికి చెందిన కొనతలకు మంత్రి వర్గంలో అవకాశం ఇస్తే అది పార్టీకి ప్రభుత్వానికి కూడా మేలు చేస్తుందన్న అభిప్రాయం జనసేనలో వినిపిస్తుందనడం గమనార్హం.